ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తరలించినట్లయితే, మహాగణుడా, పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ఉదయకాలమున నీ కుమారుడిగా నీ శ్రేష్టమైన నీ మాటను మేము వినిచుండగా ప్రభువా, నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండియా. నీ వాక్యము సత్యము, నీ వాక్యము నాయన ప్రభువా మా యొక్క పాదములకు దీపమై ఉన్నది ప్రభువా. నీ వాక్యం వినిచుండగా మా హృదయంలో ఉంటున్న నాయన మలినమును, మా హృదయంలో ఉంటున్న నాయన ప్రభువా భయాన్ని మీరే తొలగించి ఈ శక్తిని, నీ మార్గాన్ని మీరే మాకు బోధించమని సర్వోన్నతుడైన యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను ఏమైనా పట్టించుకుంటున్నాడా, దేవుడు నా యొక్క మొరను వింటాడా, నా గురించి ఏమైనా దేవుడు ఆలోచన చేస్తాడా మన గురించి అని చాలామంది అనుకుంటాం. ఆయన మన గురించి ఏంటి అవసరము, ఎందుకు మన గురించి ఆయన పట్టించుకుంటాడో అని కూడా అనుకుంటూ ఉంటాం. ఈ సృష్టిలో అండి దేవుడైనటువంటి యెహోవా సర్వ మానవాళిని ఆయన సృజించిన తర్వాత సర్వ సృష్టి కూడా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తూనే ఉంది. మనము 19వ కీర్తన 1వ వచనము 2వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ భూమి సమస్తము, సర్వ సృష్టి, అంతరిక్షము, పగలు రాత్రి సర్వము ఆయన మహిమను వివరిస్తున్నాయట. అంతేకాదు ఆయనను గణపరుస్తున్నాయి, ఆయన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి అన్నీ కూడా అనేకమైన రెట్లు పెద్దవి ఈ యొక్క మనిషి మీద, ఈ యొక్క మానవుడి కన్నా. కానీ సృష్టిలో ఆ యొక్క సృష్టి అంతటి యొక్క దేవుడు చేసిన విధానం వేరు, మానవుని చేసిన విధానము చాలా డిఫరెంట్. ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి ఆయన మానవుని చేసుకున్నాడు. కనుకనే ఈ యొక్క సర్వ సృష్టి కూడా ఆయన నామాన్ని గణపరుస్తున్నా, సర్వ సృష్టి కూడా ఆయన నామానికి మహిమపరుస్తున్నా, స్తుతులు తెలియపరుస్తున్నప్పుడు కూడా వాటిని అసలు చూడట్లేదంట. ఈ భూమి మీద మినీ నల్లి వంటి, ఎందుకు పనికిరానటువంటి, ఇంత చిన్న వ్యక్తి అయినటువంటి మానవుని యొక్క స్థుతిని, మానవుడు దేవుని మహిమపరుస్తుండగా ఆ మహిమను చూడడానికి, మానవుడు దేవుని గణపరుస్తుండగా ఆ గణపరిచే విధానం చూడడానికి ఆయన ఇష్టంగా ఈ భూమి మీదకి వచ్చేసాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంత ప్రేమ చూపుతున్న యేసయ్య మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? ఆ డౌట్ మనకి ఎందుకు రావాలి? నిజంగా ఆ డౌట్ వస్తుందంటే మనం అవిశ్వాసంలో ఉంటున్నామనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆయన వాగ్దానం చేశాడు కదా నా ప్రియ సహోదరి సహోదరుడా. యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు, మోషే అప్పుడు చనిపోయాడు. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు నేను నడిపించాలా అని భయంతో, బెంగతో ఉంటున్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు. నూను కుమారుడైనటువంటి యెహోషువతో మాట్లాడాడు. ఓ యెహోషువ, నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకును తోడుగా ఉన్నాను అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండు, ఎందుకు దిగులు చెందుతున్నావని ఎంతో చక్కటి ఊరటనిచ్చాడు. మరి దేవుడు చూడని వాడైతే ఆ మాటనిస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి ఇదే వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుందాం. నన్ను దేవుడు చూడట్లేదా అనుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుచున్న మాట, నిన్ను విడువడు, ఎడబాయడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు అనుకుంటున్నా దేవుడిని మాటను, ఎందుకు అనుకుంటున్నా దేవుడు నీ మొరను వినట్లేదని? ఖచ్చితంగా నీ ప్రతి మొర ఆయన సన్నిధి దగ్గరికి వెళ్తుంది. నీ ప్రతి విజ్ఞాపన దేవుడు చూస్తున్నాడు, నీ కన్నిటిని చూస్తున్నాడు దేవుడు. దేనికి చింతించొద్దు. ఆయన మన కోసం నిత్యము ఆలోచన చేస్తూనే ఉన్నాడు. మన ప్రతి ఒక్కరిని, మన చర్యను, మన యొక్క నడవడికను, మన ప్రతి విధానాన్ని, మన మాటను, మన చూపునైనా చూస్తూనే ఉన్నాడు. సాతాను మనపై విజృంభిస్తున్న ప్రతి విధానాన్ని కూడా చూస్తున్నాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె నన్ను కాదనకుండా లోకానుసారంలోకి వెళ్ళిపోయి భ్రష్టత్వానికి దగ్గరైపోతుందని ఆయన ఎంతో వేదన పడుతున్నాడు. ఈరోజు
దేవుడు మనల్ని రక్షించడానికి అనేకమైన ప్రయత్నాలు ఆయన సేవకుల ద్వారా మనకి వాక్యాన్ని అందిస్తున్నాడు. కానీ అది మన హృదయంలోనికి వెళ్ళట్లేదు. ఆయన స్వరాన్ని మనం వినలేకపోతున్నాం. ఏదో రూపాన్ని ఆయన చెప్పాలని ఎవరితోనైనా ఎవరి ద్వారా అయినా విషయాన్ని తెలియజేస్తాడు. ఏదో రూపాన్ని నువ్వు వెళ్తున్న మార్గము సరైన కాదు అని తప్పించడానికి చూస్తాడు, రక్షించడానికి చూస్తాడు. అంత గొప్ప ప్రేమను దేవుడు మన మీద పెట్టగా ఎందుకు మర్చిపోతాడు మనల్ని దేవుడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని పట్టించుకునేవారు లేరని చింతించొద్దు. ఈరోజు మన బంధువులు, మన చుట్టాలు, మన తల్లిదండ్రులు, మన సిబ్లింగ్స్ మనల్ని పట్టించుకోకపోవచ్చు, మన చింతలు చూడకపోవచ్చు. ప్రభు ఈరోజు మన కొరకైన ఒక ఉత్తరవాదిగా మన పక్షమున ఉన్నాడు. ఆయన దేనికి దిగులు చెందొద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 అంటున్నాడు కదా, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. ఆయన మన కోసం అంట చింతిస్తున్నాడట. అది మనల్ని లక్ష్య పెడుతున్నాడు, అంటే మనల్ని ప్రతి విషయములైనా పట్టించుకుంటున్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి. వాక్యం వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు చింతిస్తున్నారా? బాధపడుతున్నారా? దిగులు చెందుతున్నారా? భయపడుతున్నారా? దేనికి? మీ చింత ఏమైతుందో ఈరోజు ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా, పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ప్రకారంగా మీ చింత యావత్తును సమస్తమును, ఒకటి కూడా మీ చింత మీలో ఉంచుకోకుండా సమస్తం మీ భారం అంతా ఆయన మీద పెట్టండి. అది ఏ భారం అయినప్పటికీ కూడా ఆయనకు అప్పగించండి చాలు. నువ్వు ధైర్యంగా ఉండు. మర్చిపో, నీ చింతను మర్చిపో, నువ్వు ఫ్రీ అయిపో. దేనికి దిగులు చెందొద్దు, ఆలోచించొద్దు. ఆ చింత నిమిత్తంగా ప్రభు చూసుకుంటాడు. నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు అంటే నీలో అల్ప విశ్వాసం ఉంది. అవుతుందా అవుదా, నా ప్రభు నన్ను చూస్తున్నాడా చూడట్లేదని అల్ప విశ్వాసం ఉంటే నువ్వు ఆలోచిస్తావు. ఈరోజు నువ్వు ప్రభు మీద అపారమైన విశ్వాసం ఉంటే ఈరోజు నీ చింత యావత్తును మర్చిపో, ప్రభుకి అప్పగించు, ప్రభుకి ఇష్టడుగా జీవించు. దీన్ని బట్టి ఆయన మనల్ని ఎంతగా మనపై ఇంట్రెస్ట్ చూపుతున్నాడో గమనించిన ప్రియ సహోదరి సహోదరుడా. మనల్ని ఒక నీడవలే ఆయన ఫాలో అవుతున్నాడు. మన నీడ చూడండి మనం ఎలా వెంబడిస్తుందో అంతకన్నా స్పీడ్గా ఆయన మనలో ఉండి మనల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. మనలోనికి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు కూడా నీలో నాలో అల్ప విశ్వాసాన్ని రానివద్దు. నన్ను దేవుడు చూస్తున్నాడా, నన్ను ఆలోచిస్తున్నాడా, నా కొరకు ఆయన ఆలోచనలో ఉన్నాను నేను, నన్ను పట్టించుకుంటున్నాడా అని దేని నిమిత్తం కూడా నువ్వు చింతించొద్దు. నిత్యము ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నీ చూపును చూస్తూనే ఉన్నాడు, నీ హృదయ అంతరంగాలను చూస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు చూడట్లేదని. ఆయన నిత్యము ఆయన ఎవరిని చూస్తున్నాడంటే మనలో మలినం ఉంచుకొని ప్రభువా ప్రభు అని పిలిస్తే ఆయన మనల్ని చూడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కన్నులు నిత్యము ఎవరిని చూస్తున్నాయో తెలుసా? ఆయన కన్నులు నిత్యము దీనుల పట్ల ఉన్నవి. ఆయన చాచిన చేయి ఎవరి పట్ల ఉందో తెలుసా? నిరాధారుల పట్ల ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి దిగులు చెందొద్దు. నీలో ఉంటున్న ప్రతి మలినాన్ని తొలగించుకో. ప్రభు చెంతకరా, ప్రభుని అడుగు, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. దేనికి దిగులు, దేనికి బాధ, దేనికి చింతించొద్దు. ప్రభు మన పక్షముగా యుద్ధము చేయవాడు ఆయనే, యుద్ధము యెహోవాదే. గాడ్ బ్లెస్ యూ. మిమ్ములను మీ కుటుంబాలను ప్రభు ఆయన కృపగల హస్తాలతో దీవించి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.